హాయ్ ఫ్రెండ్స్, పాతకాలంలో శత్రువుని చంపాలనుకుంటే విషమిచ్చే చంపేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో గన్స్ కానీ వెపన్స్ కానీ ఉండేవి కావు. సో చంద్రగుప్త మహారాజుని చాణక్యుడు ఏ విధంగా కాపాడేవాడంటే, శత్రువులు ఎక్కడ విషప్రయోగం చేసి తన రాజుని చంపేస్తారో అని తన రాజు తాగే పాలలో రోజు కొంచెం కొంచెంగా విషాన్ని ఇస్తూ తాగిన గంట తర్వాత ఆ విషాన్ని విరుగుడు మందించి కాపాడేవాడు. ఇలా రోజు నిత్యం చేయించడం వల్ల చంద్రగుప్త మహారాజుకి విషం తాగినా తనకి ఏమి అయ్యేది కాదు. ఒకరోజు చంద్రగుప్త మహారాజు భార్య ఆ పాలు తాగడం వల్ల గర్భిణి అయినందువల్ల చనిపోతుంది అనగా చాణక్యుడు తన బొడ్డులోని కత్తిని తీసి ఆ పొట్టని చీల్చి బిడ్డని కాపాడుతాడు. ఆ బిడ్డ నుదిటి మీద ఆమె తాగిన పాలు ఒక చుక్క పడిపోవడం చేత ఆ బిడ్డకి బిందుసారథుడు అని పేరు పెడతాడు. సో తల్లి తాగిన పాలు ఒక చుక్క నుదిటి మీద పడినందువల్ల అతనికి బిందుసారథుడు అనే నామాన్ని చాణక్యుడు పెడతాడు.